సుభాష్ గారు ఈరోజు 12 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు నెహ్రూ గారి కన్నా ఎక్కువ రోజులు పనిచేసినటువంటి రికార్డ్ని కూడా బదలుకొట్టడం అనేది జరిగింది. అండ్ 12 సంవత్సరాలుగా దేశ ప్రజలకు ఏం చేయలేడు. ఎలక్షన్స్ ఉన్నప్పుడు దేశ జవాన్లను అడ్డు పెట్టుకోను ఇట్లాంటివి మాయమతలబ్ చేసి గెలుచుకుంటూ వస్తున్నారు. అండ్ 15 లక్షల ధనం ప్రజలకు ఎక్కడ పోయింది, తర్వాత నల్లధనం ఎక్కడికి వెళ్ళిపోయింది, కోటీశ్వరాలను చేస్తాము, తర్వాత ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయల వరకు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఎక్కడ పోయిందని చెప్పేసి అంటున్నారు. 12 సంవత్సరాలు నరేంద్ర మోదీ గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కాకుండా ప్రపంచంలో పట్టినే విశ్వాసం, అభివృద్ధి, అలాగే ప్రజా సంక్షేమం గురించి ఇవాళ చాలా క్లియర్గా 4399 రోజులు ఎలక్టెడ్ మోస్ట్ పాపులర్ ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ అనే దాని మీద మేము వాళ్ళ అఫీషియల్గా మేము మీడియా సమక్షంలో పబ్లిక్ డొమైన్లో వారు చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో మా రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్గా పెట్టినారు. ఇందులో ఒక్క తప్పున్నా కూడా ఎత్తి చూపించచ్చు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ గురించి, నరేంద్ర మోదీ గారి గురించి కూడా ఎప్పుడు మంచి చెప్పదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకు మోదీ గారు ప్రభుత్వం అంటే, మోదీ గారు అంటే, భారతీయ జనతా పార్టీ అంటే కుదరదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక్కసారి వచ్చినారు అనుకున్నారు కానీ 2014లో ఇప్పుడు 3 సార్లు గెలిచుడు, 21 రాష్ట్రంలో ఎన్డీఏ కూటమితోటి మేము అభివృద్ధి నిదానంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి మోస్ట్ పాపులర్ లీడర్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద లీడర్ ఇన్ ద వరల్డ్ అంటే నరేంద్ర మోదీ గారు మన ప్రధానమంత్రి అవడం. మనకందరూ కూడా ఇవాళ భారతదేశంలో ప్రజలు ప్రపంచంలో పాటు ఎక్కడ పోయినా కూడా మోదీ అంటే ఇండియా, ఇండియా అంటే మోదీ. ఇంతకుముందు గాంధీ అంటే మోదీ, మన అంటే గాంధీ అంటే ఇండియా, ఇండియా అంటే గాంధీ. అటువంటి ప్రజానాయకుడు వారి గురించి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మంచిగా చెప్పదు. వారు చేసిన కార్యక్రమాలను బుక్లెట్ రూపంలో ఇచ్చినాం. కాంగ్రెస్ పార్టీకు వారు ఎవరైతే ఇక్కడ మీడియా సమక్షంలో వాళ్ళు లైవ్ కనుక చూడకుంటే మేము వారికి పోస్టుల కొరియర్ కూడా పంపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో మేము అభివృద్ధి అనే దాని మీద కూడా చాలా క్లియర్గా ఇచ్చినాం. రాష్ట్రంలో ఎన్నికలు ఉన్నా లేకున్నా, రాష్ట్రంలో మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా అభివృద్ధి దాని మీద మొత్తం మోదీ గారు అంటే డెవలప్మెంట్ అంటే మోదీ గారు. అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణ డెవలప్ అవుతుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు యంగ్ లీడర్ ఈరోజు భారతదేశానికి కూడా అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పినటువంటి మాట. సో మోదీ గారికి రాహుల్ గాంధీ గారికి ఏమైనా పోల్చుకోవచ్చు అంటారా? నక్కకు నాగలోకానికి పోలిక ఎక్కడ ఉంటుందండి? 2004, 2009, 2014, 2019, 2024లో ఇన్నిసార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయినాయి. ఇన్నిసార్లు పార్లమెంట్ ఎలక్షన్స్ అయితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఎందుకు కాలేదు? కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావద్దు, ఎందుకంటే వీరికి అంత అవగాహన లేదు, కేవలం గాంధీ కుటుంబంకు చెందిన వారసుడు తప్పితే ఇంకా క్వాలిఫికేషన్ అనేది ఏం లేదు. అందుకోసం దేశ ప్రజలు అందరూ కూడా వారిని డిస్క్వాలిఫై చేసినారు ఎలక్షన్ రూపంలో. ఎక్కడ ఎన్నికలు పెట్టినా కూడా రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ సుమారు 99 ఎలక్షన్స్లో ఓడిపోయినాయి. ఇంకొక ఎలక్షన్లో ఓడిపోతే సెంచరీ అవుతుంది. సెంచరీ కూడా సెలబ్రేషన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అన్నట్టు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి గారు పక్కన పెట్టేసేయండి. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు 2019లో దాదాపుగా 300 పైన స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చింది. 2024లో చూసుకున్నట్టయితే 242కే పరిమితమైంది. అంటే ఇంకో 4సారి కనుక మళ్ళీ అంటే మోదీ గారు అయితే ఏమైనా తగ్గే ఛాయిసెస్ ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? ఇప్పుడు 2024 గురించి, పార్లమెంట్ గురించి మాట్లాడుతున్నారు. ఎలక్షన్స్ ప్రజలు ఓటేసినారు. 2042 స్థానాలు వచ్చినాయి. అందులో ఏం దాపరికం లేదు. ఇమ్మీడియట్గా ఎన్నికలైనాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీలో ఎన్నికలైనాయి. అన్ని రాష్ట్రాల్లో మేము అంటే వితిన్ 6 months లోపట్నే మేము మళ్ళా తిరిగి అధికారంలో వచ్చినాం. మళ్ళా మొన్న 5 రాష్ట్రాల్లో ఎన్నికలైనాయి. 3 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మేము గెలిచినాం. ఎప్పుడు ఊహించని రీతిలో వెస్ట్ బెంగాల్లో గెలుచుడు కాదు, ల్యాండ్ సైడ్ విక్టరీ. మేము 228 స్థానాలకే పోటీ చేసినాం. అందులో కాన్సన్ట్రేట్ చేసినాం. 206 స్థానాలు వచ్చినాయి మాకు. ల్యాండ్ సైడ్ విక్టరీ. అస్సాంలో కూడా అట్లే అనుకున్నా. మన ఏంటంటే పాండిచేరిలో అట్లే అనుకున్నా, పుడుచేరిలో అట్లే అన్నారు మీరు అసలు గెలవరు అని చెప్పి. ఇటువంటి ఎలక్షన్స్ చూసి నిజంగానే కనుక ప్రజలు వారు కనుక అనుకుంటే, మోదీ గారు వద్దు అనుకుంటే ఓటేయకపోతుండే. రాహుల్ గాంధీ కావాలంటే రాహుల్ గాంధీ అవుతుండే అంట. కానీ ప్రజలు తప్పు తెలుసుకున్నారు. 2042 ఏంటంటే 240 స్థానాలు ఇచ్చినాం మనం. మళ్ళా ఎలక్షన్స్లో ఇటువంటి తప్పుడు చేయొద్దని చెప్పి థంపింగ్ మెజారిటీతో పాటు ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చినారు అన్నాడు. కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు లేస్తలేదు అనే దాని మీదనే పెట్టాలన్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణకు అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే తెలంగాణ అభివృద్ధి అవుతుందా లేకుంటే కాదా?
మేము అధికారంలో లేకున్నా కూడా 13,50,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం మేము. ఏది అధికారంలో లేకున్నా కూడా ఎన్నికల గురించి మేము ఆలోచించాం. ఎన్నికలు వచ్చినప్పుడు ఎన్నికలు ఆలోచిస్తాం తప్పకుండా మేము ఎందుకంటే మాది వరల్డ్స్ లార్జెస్ట్ పార్టీ ఇన్ వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ. మాది పొలిటికల్ పార్టీ మేము పొలిటికల్గా ఆలోచిస్తాం. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అభివృద్ధి పడతాం. మేనిఫెస్టోలో ఇచ్చింది అభివృద్ధి చేస్తాం. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని చెప్పి మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు అధికారంలో ఉన్నా లేకున్నా కూడా ఎన్నికలు ఉన్నా లేకున్నా కూడా మేము అభివృద్ధి కార్యక్రమం పాల్గొంటాం, అభివృద్ధి చేస్తున్నాం. అయితే ఫైనల్ గా క్వశ్చన్ అండి, దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎందుకు అడుగు పెట్టలేకపోతుంది? తెలంగాణ కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, తమిళనాడులో కేవలం 1 స్థానం మాత్రమే, కేరళ 3 స్థానాలు మాత్రమే, తెలంగాణలో 8 స్థానాలు మాత్రమే. సో ఎప్పుడు ఇక్కడ కూడా కాషాయ జెండా ఎగురుతుంది అనుకోవచ్చు? ఇప్పుడు రీజనల్ పార్టీస్ ఇక్కడ బలమైన అంటే మనకి ఇది ఉంది అన్నట్టు, ఫోకస్ ఉంది వాళ్ళకి రీజనల్ పార్టీ. అట్లా అంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది, డిఎంకే పార్టీ అసలు 100% గెలుస్తుంది అనుకున్నారు. మొన్న వారి స్టార్ క్యాంపెయినర్ స్టాలియన్ గారే ఓడిపోయినారు. అలాగే మనం ఏంటంటే మా పాండిచేరులో ఏంటంటే 100% గెలుస్తాను అనుకున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జస్ట్ అట్లా ఎట్లా అంటే అడ్డిమారు గుడిదేవా అంటారు కదా, దాని మీద వచ్చింది అన్నట్టు. వాళ్ళ ఫెయిల్యూర్స్ వల్ల వీళ్ళు వచ్చింది అన్నట్టు. దక్షిణాది రాష్ట్రాలకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు మంచి నాయకులను కూడా ఇక్కడ మంత్రులు కూడా చేసింది అన్నట్టు. ఇంపార్టెన్స్ తప్పకుండా మా ఫోకస్ ఇప్పుడు వెస్ట్ బెంగాల్ తర్వాత 2 రాష్ట్రాలు, పంజాబ్ తర్వాత తెలంగాణ మీద ఫోకస్. వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రిగా అవుతాడు.